వాస్తవమునకు ప్రభు తన పరిచర్య కొరకు రమ్మని చెప్పినప్పుడు, ఇదిగో ప్రియులారా, ఒకడేమో తనకు తానుగానే అయ్యా నీ పరిచర్యలో నీ వెంట ఉంటాను అని ఒకడు మాట్లాడితే, మరి ఒకడిని ప్రభు అన్నాడు నీవు నన్ను వెంబడించంటే, ఇదిగో ఇప్పుడితడు ఒక ప్రాముఖ్యమైన సాకు చెప్తున్నాడు. వాస్తవానికి అదేంటి? సాకు, నెపం. ఏంటది అంటే, మీరు సమయం ఇస్తే మా తండ్రి చనిపోయే స్థితిలో ఉన్నాడు, వృద్ధాప్యములున్నాడు, బలహీనతలో ఉన్నాడు, మంచము మీద పడి ఉన్నాడు. ఇదిగో నిన్ను వెంబడించటానికి నేను వస్తే వెనుతిరిగి రావడానికి కుదరదు. కాబట్టి ఆయన చచ్చిపోయిన తర్వాత అతన్ని పాతి పెట్టి నిన్ను వెంబడిస్తానికి వస్తానని చెప్పి ఒక నెపం చెప్తున్నాడు. ఎందుకు చెప్పరే? నెపం ఎందుకు? ప్రభు సేవలో ప్రభుని వెంబడించటానికి బాధ. ఇదిగో ప్రియులారా, దానిని బట్టే నెపం చెబుతున్నాడు. నువ్వు కొద్దిగా సమయం ఇస్తే మా నాన్న బాధ పెట్టుకొని వస్తా. ఎన్ని రోజులకి? ఆయన అక్కడ బతికే ఉన్నాడు, కర్రపోటు వేసుకొని తిరుగుతానే ఉన్నాడు, భోజనం చేస్తానే ఉన్నాడు, అన్ని చేస్తానే ఉన్నాడు. కానీ తడు చెప్పుతున్న మాట ఏంటి? నెపం. ఈ సాకుతో ప్రభుని వెంబడించటానికి వెళ్ళకోకుండా ఉండొచ్చులే. మన జీవితాల్లో కూడా ఎన్ని సాకులు వస్తాయి, అవునా కాదా? సాకులు, మాయిదారి సాకులన్నీ మనకే వస్తాయి, ఎవరికి రావు. సినిమా తీసే వాళ్ళకన్నా అంత బ్రెయిన్ ఉండదేమో. సినిమా ఏ రేంజ్లో తీయాలి, ఏ రీతిలో దాని కథ, స్క్రీన్ ప్లే మొత్తం ఎలాగు రాయాలో వాళ్ళకన్నా అంత ఇది ఉండదు. కానీ మనకిస్తే చక్కగా రాసి పెడతాం ఆ స్క్రిప్ట్ అంతా. నెపాలు చెప్పుకోవటం ఎంత చక్కగా చెప్తాం. బైబిల్లో లూకా సువార్తలోనే 11వ అధ్యాయంలో ఇదిగో ప్రియులారా, దేవుడు ఒక ఉపమానం చెప్తూ, ఏమండి, యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తా అంటాడు. ఆ ఉపమానం